హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పులిహోర చేస్తున్నా ఫ్రెండ్స్. కడాయిలో నూనె అయితే పోసుకున్నాను, కాగుతుంది. తాలింపు వేసేస్తాను. అన్నం అయితే వండేసాను ఫ్రెండ్స్. ఈరోజు పులిహోర తినాలనిపించింది, చేస్తున్నాను. పచ్చడి అయితే పనగంటి కూర పచ్చడి ఉంది. ఇప్పుడు మళ్ళీ పల్లి పచ్చడి చేశాను ఫ్రెండ్స్. పల్లీలు, టమాటా, పచ్చిమిర్చి వేసి పచ్చడి చేశాను ఫ్రెండ్స్. మా ఇంట్లో పచ్చళ్ళు ఎక్కువ తింటారు, అందుకే పచ్చడి చేశాను ఫ్రెండ్స్. పులిహోర అయితే తాలింపు వేసుకుంటాను, పచ్చడి పక్కన పెట్టేసుకొని తాలింపులు వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు, పల్లీలు వేసేసుకొని కలుపుకుంటాం ఫ్రెండ్స్. ఇవన్నీ వేగిపోతున్నాయి ఫ్రెండ్స్. ఈ చిటపటం అన్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుందాం, కారానికి సరిపడా. కొంతమంది నిలువుగా కట్ చేసుకుంటారు, నిలువుగా కట్ చేస్తే కొంచెం కారం ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగనుకో కారం తక్కువ ఉంటుంది. మనం అన్నం కలుపుకున్నప్పుడు కూడా ముద్దకు ముక్క చొప్పున నంచుకోవచ్చు తినేవాళ్ళు. కారం పొడుగ్గా ఉంటే కనుక కొరుక్కోవాలి. ఇలా కనుక మనం అన్నంలో కలుపుకొని ముద్దలో పెట్టుకొని తినవచ్చు ఫ్రెండ్స్. ఇది కొంచెం వేగిన తర్వాత పసుపు, ఉప్పు వేసేద్దాం అన్నానికి సరిపడా. అన్నంలోనే కొంచెం పసుపు వేసి ఉప్పు వేసి వండుతారు. అలా వండితే ఉట్టి పులిహోరకే వాడుకోవాలి. మనం వైట్ రైస్ వండుకొని పులిహోర సపరేట్గా చేసుకుంటే మనం కావాల్సినంత కలుపుకొని మిగిలింది కూరల్లో తినడానికి ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉప్పును పసుపు వేసేసుకుందాం. నిమ్మకాయ రసం మాత్రం స్టవ్ ఆపిన తర్వాత వేయాలి ఫ్రెండ్స్, చేదు వచ్చింది లేకపోతే. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడైతే నిమ్మకాయ రసం పోసేసుకుందాం. 3 కాయలు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం అయితే అన్నం తీసుకున్నాను ఫ్రెండ్స్ గిన్నెలో, పులిహోరకు సరిపడా. ఇది అన్నంలో కలిపేసుకుందాం. కొంచెం అయితే వైట్ రైస్ ఉంచాను ఫ్రెండ్స్. కూరలో తింటారు, పెరుగన్నం అలా దేంట్లో కన్నా తినొచ్చు, అందుకని దీంట్లో పసుపు లేకుండా వండాను ఫ్రెండ్స్. దీంట్లో వేసుకొని అన్నం కలిపేసుకోవటమే ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. నిమ్మకాయ పులిహోర సింపుల్గా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది, టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారుగా, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పిల్లలు ఓట్స్లో తింటారు కాబట్టి జీడిపప్పు అన్నీ నట్స్, నేను అందుకే పులిహోరలో ఇవే వేసాను ఫ్రెండ్స్. చూసారుగా, నిమ్మకాయ పులిహోర, పల్లి చట్నీ. ఈ కాంబినేషన్లో ఒకసారి చేసుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారుగా, మీరు కూడా ఇలాగా పల్లి పచ్చడితో ఒకసారి తినండి, చాలా బాగుంటుంది. దీనికైతే గోంగూర పచ్చడి ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే పల్లి పచ్చడి మామూలుగా వైట్ రైస్లో కూడా పనికొస్తుందని చేశాను ఫ్రెండ్స్. చూసారుగా, మీరు కూడా చేసుకోండి, తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి, బెల్ సింబల్ కొట్టండి ఫ్రెండ్స్.